ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం, చాలామందికి వాడుకలో ఉన్నటువంటిది. కాశీకి వెళ్తే కాయ పండు వదిలేయాలంటే కాయాపేక్ష ఫలాపేక్ష అంటారు. కాయ పండు వదిలేయాలంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇది యాక్చువల్లీ ఉందా? అసలు శాస్త్రంలో ఎక్కడైనా చెప్పబడిందా కాశీలోకి వెళ్ళి కాయో పండు వదిలేయని చెప్పి? అలా తిరిగి చూస్తే ఎక్కడెక్కడ ప్రమాణమే లేదట. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియని విషయంతో పరిజ్ఞానంతో తమకు అనుకూలంగా మార్చుకున్నారు అంతే. కాశీక్షేత్ర విషయంలో శాస్త్రం చెప్తున్నది ఏమంటే, కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసి కాయాపేక్షం మరియు ఫలాపేక్షం గంగలో వదిలి విశ్వనాథ దర్శనం చేసుకొని ఇంటికి రావాలి అన్నారనమాట. ఇక్కడ కాయాపేక్ష ఫలాపేక్ష అంటే ఈ కాయం శరీరంపై అపేక్ష వదిలేయాలి. ఫలాపేక్షం కర్మ ఫలాలన్నింటినీ కూడా వదిలేసేసి పూర్తిగా వదులుకొని కేవలం భక్తి మాత్రమే, నిజమైన భక్తితో ఈశ్వర చింతనతో ఆ విశ్వనాథునిపై ఉండి దర్శనం చేసుకొని రావడమే. కాలక్రమంలో కాయ వదిలేసాం, పండు వదిలేసాం అని మారిపోయింది. అంతేగాని కాశీకి వెళ్ళి ఇష్టమైన కాయగూరలు తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే గొప్ప పుణ్యాలు లేవు, పాపాలంటూ అసలు లేవు. అందులో నిజమైన పుణ్యం ఏమైనా ఉందా అంటే ఏం లేదు. పుట్టిన ప్రతి వస్తువు భగవంతుడు మన కోసమే కదా సృష్టించాడు. మరి మన భగవంతుడు ఇచ్చిన దాన్ని మనమే వదిలేస్తామా? కనుక శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకుని ఆ క్షేత్ర దర్శనం, ఆ సంప్రదాయాలు పాటిస్తే నిజమైనటువంటి ఆధ్యాత్మిక చింతన మనం పొందిన వాళ్ళగా ఉంటాయి. అంతేగాని మామిడికాయ పండుని, వంకాయని, వాటిని దొండకాయని నేను వదిలేశాను, ఇంకా జీవితకాలం తినను అంటే కాదు. దాన్ని ఒక మళ్ళీ ఇక్కడికి వచ్చినాక గొప్పగా నేను కాయ వదిలేశాను, ఎవరన్నా ఇంటికి భోజనానికి వెళ్తే నేను వంకాయ కాశీలో వదిలేశాను, ఇలా గొప్పలు చెప్పుకోవడానికే ఉంటుంది. కానీ వదిలేశారు అక్కడ, కానీ ఇక్కడ మటుకు చెప్తూనే ఉన్నారు. కాబట్టి కాయాపేక్ష ఫలాపేక్ష, కానీ కాయలు పండ్లు కాదు. ఈసారి మీరు కాశీకి వెళ్తే మీ శరీరం మీద ఉన్న కాయ, మీ ఫలం మీద ఉన్నటువంటి ఆపేక్షను వదిలేసి విశ్వనాథ దర్శనం చేసుకోరండి. విజయోస్తు. ఓం నమః శివాయ.